Hi, hello friends, good morning to everyone. Welcome to our channel, The Voice of Nas. మనము ఎంహెచ్ఎస్ఆర్బి టిఎస్ తెలంగాణ స్టేట్ ఎంహెచ్ఎస్ఆర్బి 2023 కీ పేపర్ గురించి ఈరోజు మనము డిస్కషన్ చేద్దాము డీటెయిల్గా. టుడే ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్స్ వితౌట్ ఆప్షన్స్. యాక్చువల్లీ దెర్ ఈస్ నో ఆప్షన్స్. Directly we will reveal answers only without options. Clearly I am mentioning without options. టిఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి 2023 కీకి సంబంధించి అదర్ ఆప్షన్స్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ ఏదో అది మనం క్లియర్గా ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఈరోజు వచ్చేసి టిఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి 2023 కీ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్ మార్నింగ్ సెక్షన్లో జరిగిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఈరోజు మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెక్షన్ 1 సంబంధించి ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాము. అప్కమింగ్ క్లాసెస్లో సెకండ్ సెక్షన్ కూడా డిస్కషన్ చేద్దాము. దెన్ థర్డ్ సెక్షన్ వన్ బై వన్ వి విల్ డిస్కస్ డే బై డే. టుడే సెషన్ 1, టుమారో సెషన్ 2, డే ఆఫ్టర్ టుమారో సెషన్ 3. కీ పేపర్స్ డిస్కషన్ చేసిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ కీ పేపర్స్ వి విల్ డిస్కస్ ఫర్దర్ క్లాసెస్. నెక్స్ట్ క్లాసెస్ ఎంపీహెచ్డబ్ల్యూఏ అబౌట్ ఎంపీహెచ్డబ్ల్యూఏ మ్యాటర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సిలబస్ కానీ టాపిక్స్ కానీ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఇంకా చాలా టైం ఉంది. సో సర్టిఫికేట్స్ సంబంధించింది ఎక్స్పీరియన్స్ కానీ అబౌట్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఏమేమి అడిగారో మనకు నోటిఫికేషన్లో అవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో బిట్వీన్ మనం కీ పేపర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. అప్కమింగ్ క్లాసెస్ వి విల్ డిస్కస్ ఎంపీహెచ్డబ్ల్యూ ఆల్సో. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి 2023 key answers with explanation, answers without options. So before moving on to topic, a small request friends, anybody here new to this channel, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో subscribe my channel, click on the bell icon for further notification and please share the video to your friends. Anybody here new to this channel, please watch all classes previously what we ఫినిష్డ్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో కంపల్సరీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు అంటే కీ పేపర్ కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా టెన్షన్లో ఉన్న హోప్ పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా మిస్టేక్ అయి కన్ఫ్యూజన్లో రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా ఈ కీ పేపర్ ద్వారా వాళ్ళకి కన్ఫర్మ్ తెలుస్తుంది. సో ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మీ ఒపీనియన్ కానీ డౌట్స్ కానీ మీ ఒపీనియన్ ఆర్ డౌట్స్ ఎనీథింగ్ యూ క్యాన్ షేర్ విత్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. Please like a video. Let's move on to today's topic discussion. TSMHSRB 2023 key answers with explanation without options we are going to discuss in today's class. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సెషన్ 1. అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్ మోర్ థింగ్, కామెంట్ చేయండి. క్లాస్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి మీ ఫీలింగ్స్ని నాకు ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్లియర్గా ఎగ్జామ్లో మనకు అడిగిన విధంగా నేనైతే టైప్ చేశాను అనుకోవట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎగ్జామ్లో అటెంప్ట్ మీన్స్ ఎగ్జామ్లో మనకు అడిగిన క్వశ్చన్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ ఇది కాదు మేడం, ఈ ఆన్సర్ ఇది కాదు మాత్రం మనం చేయకండి. చాలా ట్రై చేసి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. క్వశ్చన్ కరెక్ట్ కాకపోవచ్చు, కొంచెం అపోజిట్ అలా ఇలా అడగవచ్చు, వేరే విధంగా కూడా అడగవచ్చు, బట్ మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్ కంపల్సరీ ప్లీజ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఫస్ట్ క్వశ్చన్, which enzyme is present in the gastric juice of hydrochloric acid? Which enzyme is present in the gastric juice of hydrochloric acid? Means హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గ్యాస్ట్రిక్ రసంలో ఏ ఎంజైమ్ ఉంటుంది? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో గ్యాస్ట్రిక్ రసం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గ్యాస్ట్రిక్ రసం, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో గ్యాస్ట్రిక్ రసం ఉంటుంది. ఆ గ్యాస్ట్రిక్ రసంలో ఏ ఎంజైమ్ ఉంటుంది అనేది క్వశ్చన్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఈజ్ ఏ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీన్స్ HCl, లిపేజ్ అండ్ పెప్సిన్. అసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ vertebrates and its main function is to inactivate microorganisms. Pepsin is a stomach enzyme that serves to digest protein found in the ingested food. Gastric chief cells secrete pepsin as an inactive zymogen called as pepsinogen. Does gastric juices contain hydrochloric acid
and enzymes or not. Gastric juice is made up of water, electrolytes, hydrochloric acid, enzymes, mucus and intrinsic factor. So here which enzyme is present in the gastric juice of hydrochloric acid means here పెప్సిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీబడి ఇక్కడ అయితే పెప్సిన్ అయితే ఎవరు ఆప్షన్ కరెక్ట్ అటెంప్ట్ చేశారో ఎగ్జామ్లో, సో పెప్సిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమెంబర్ ఎనీబడి did wrong, just remember it. Pepsin అయితే కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ యూ పీపుల్ క్యాన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్ ఇన్ సెషన్ 1. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యాచురల్ సెట్టింగ్. యాక్చువల్లీ క్వశ్చన్ క్లియర్గా లేకపోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్లియర్గా లేకపోవచ్చు, బట్ మీనింగ్ మాత్రం అదే వస్తుంది. బట్ ఆప్షన్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ చూసిన వెంటనే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు ఏం ఆన్సర్ చేశారు అనేది. హియర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యాచురల్ సెట్టింగ్స్ మీన్స్ సహజ సెట్టింగ్స్లో వాట్ ఈస్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో here what is mean by first hand information in natural settings means here natural settings means nothing but it is related to the here first hand information in natural settings means related to the nursing research only. The subject nursing research nunchi manaki question ochindi. Natural setting means nothing but natural environment. The method gives scientists a first hand look at social behavior and can help them notice things that they might never and encountered. This is related to the qualitative research study. Collect field data at the locations where participants experience the problem or issue to the studied. The qualitative researchers do not change the environmental settings and activities of the participants. This is related to the first hand information in natural settings. For example, for the first hand information in natural setting is field trip. Here correct answer is field trip. First hand information in natural settings is field trip. Field trip is an educational procedure by which the learners in the researcher obtain first hand information by observing places, objectives, phenomena and process in their natural settings. Nothing but natural settings. This is related to the nursing research point of view. This is second question in session 1. Correct answer is field trip. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఫీల్డ్ ట్రిప్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ ద మెకోనియం స్టెయిన్డ్ ఇన్ amniotic fluid indicates to. Here first trimester of pregnancy, meconium stained in amniotic fluid. Meconium stained first trimester of pregnancy. The meconium stained in the amniotic fluid indicates to. Amniotic fluid should be clear or straw tinged with small warning particles in the fluid. Brown or green staining of the fluid indicates to passage of meconium because the fetus swallows amniotic fluid in the utero. Meconium can be present in the infant's oropharynx at the delivery. Meconium stained amniotic fluid is also called as MSAF. It is associated with high rate of instrumental deliveries. But here in this question we are having first trimester meconium stained in amniotic fluid is indicates to. Meconium means nothing but the early stool passed by a newborn soon after the birth, before the baby starts to feed and digest milk or formula. In some cases, the baby passes meconium while still inside of the uterus. It can happen when babies are under stress due to a decrease in blood and oxygen supply. So here, the first trimester meconium stain in amniotic fluid indicates the condition name is fetal distress. Nothing but fetal distress. ఎగ్జామ్లో ఎవరైతే ఫీటల్ డిస్ట్రెస్ అని ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్టయితే సేవ్ చేసేసి మీరు ఆన్సర్ కరెక్ట్ చేసినట్లయితే అది ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ meconium stain in amniotic fluid is indicates to fetal distress. Next we will discuss fourth question. A rope perceived as a snake. This is related to the psychiatric or mental health nursing. క్లియర్గా చెప్పుకోవాలి అని అంటే సైకియాట్రిక్ కండిషన్లో ఉన్న పేషెంట్ మీన్స్ ఇన్ ది కండిషన్ ఆఫ్ సమ్ కండిషన్ ఆఫ్ సైకియాట్రిక్ కండిషన్ థ్రెడ్ని మీన్స్ రోప్ని స్నేక్గా ఫీల్ అవుతారు. దిస్ ఇస్ పర్సెప్షన్, నథింగ్ బట్ పర్సెప్షన్. ఏ రోప్ పర్సీవ్డ్ యాజ్ ఎ స్నేక్
means, for example, the matter of everyone's experience that the same thing appears as the snake and it also the rope, but it never simultaneously. It is never simultaneously appears as the both rope and snake in anyone's perceptions. No one ever perceives the same thing at the same time as both a snake and a rope. Condition of illusion: a rope perceived as a snake, because in contrast to it there are also real ropes and snakes in the world. If there is nothing real, there can also be nothing illusory, and if anything is illusory, it is illusory only because the also something which is real. So in the condition of illusion, the client will perceived a rope as a snake. సో హియర్ ఇల్యూషన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే ఇల్యూషన్ అనేది మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లయితే సో ఇల్యూషన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, నో డౌట్. నెక్స్ట్ we will discuss fifth question. Bell's policy is termed as. Bell's policy ఆల్సో కాల్డ్ యాజ్ అని కూడా అనొచ్చు. బెల్స్ పాలసీకి అదర్ నేమ్ ఏంటి అని ఈ క్వశ్చన్కి మీనింగ్. బెల్స్ పాలసీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ అక్యూట్ పెరిఫెరల్ ఫేషియల్ పాలసీ ఆఫ్ అన్నౌన్ కాజ్. ఇట్ కెన్ అకర్ ఎట్ ది ఎనీ ఏజ్. Its exact cause is unknown. Experts think it is caused by the swelling and inflammation of the nerve that controls the muscles on one side of the face. We got a answer. Bell's palsy is also known as acute peripheral facial palsy. So, facial nerve also called as Bell's palsy, nothing but here the Bell's palsy is a disorder of nerve that controls movement of the muscles in the face. The nerve is called as facial or also called as seventh cranial nerve. Damage to this nerve causes weakness or paralysis of these muscles. Paralysis means that is cannot use the muscles at all. So here Bell's palsy also termed as facial nerve, also called as facial nerve or acute peripheral facial palsy. So ఎగ్జామ్లో ఎవరైతే ఫేషియల్ నర్వ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బెల్స్ పాలసీ అని ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ సిక్స్త్ క్వశ్చన్. సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ టెంపానిక్ మెంబ్రేన్ పర్ఫోరేషన్. వాట్ ఈస్ ద సర్జికల్ ఇంటర్వెన్షన్ ఫర్ ది టెంపానిక్ మెంబ్రేన్ పర్ఫోరేషన్ అంటే టెంపానిక్ మెంబ్రేన్ పర్ఫోరేషన్ యొక్క శస్త్రచికిత్స ఏంటి అని ఈ క్వశ్చన్కి మీనింగ్. A surgical treatment or surgical intervention or surgical repair for tympanic membrane perforation is meringoplasty. Meringoplasty. Meringoplasty is usually proposed for the సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ టెంపానిక్ మెంబ్రేన్ పర్ఫోరేషన్. బట్ నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్లో ఆప్షన్లో మెరింగోప్లాస్టీ అనే ఆప్షన్ లేదు. సో ప్రియారిటీ ప్రకారం మెరింగోప్లాస్టీ ఇన్ కేస్ ఆప్షన్స్లో ఉంటే మెరింగోప్లాస్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఎగ్జామ్లో వచ్చేసి మనకు టింపానోప్లాస్టీ ఆప్షన్ ఉంది. ఆప్షన్ వచ్చేసి టింపానోప్లాస్టీ. ఏ సర్జరీ ఎంటైల్స్ గ్రాఫ్టింగ్ టిష్యూ ఫ్రమ్ అరౌండ్ ది ఇయర్ టు ప్యాచ్ ది హోల్. In some cases, perforations can be treated with the observation also with antibiotics and the as needed basics of infection or inflammation. We are having in the exam options tympanoplasty is there. So in case of meringoplasty already said by me, in case of meringoplasty is there means that is the correct answer. But there is no options. Option lo manaku option ledu, ఆ ఛాన్స్ లేదు కాబట్టి tympanoplasty is the surgical procedure performed to repair a perforated tympanic membrane with or without reconstruction of ossicles with the aim of preventing reinfection and restoring the hearing ability. So here surgical intervention of tympanic membrane perforation is tympanoplasty is the correct answer. Next we will discuss seventh question. Smallest or shortest bone is. What is the smallest or shortest bone in the body? Smallest or shortest ante ati chinna leda short bone in the human body means ఇది ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్. హిప్స్ బోన్ లొకేటెడ్ ఇన్ ది మిడిల్ ఇయర్ ఇన్ ది అవర్ బాడీ ఈజ్ కన్సిడర్డ్ ది షార్టెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. Horseshoe shaped bone is responsible for transmitting the sound wave to the brain. It is 2 to
0.3 mm or 0.1 inches in the length and thus is considered the smallest bone in the human body. So here smallest or shortest bone is present in the human body means steps is the correct answer. I think almost 99, not only 99, 100% members steps ఆన్సర్ చేసి ఉంటారు ఎందుకంటే ఈజియెస్ట్ క్వశ్చన్ we already discussed in previous classes also. Next move on to 8th question. Most effective rodent control. Most effective rodent control means అత్యంత ప్రభావవంతమైన నియంత్రీకరణ. What is the most effective rodent control? Removing the food sources, water and items that provide shelter for rodents is the best way to prevent contact with the rodents. Where necessary, control rodents by using an integrated pest management approach that includes environmental sanitation. In case మనకు ఆప్షన్లో environmental sanitation otherwise related to the environmental pollution కానీ ఏదైనా ఆప్షన్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. The most effective rodent control is the proper food storage, rodent proofing and trapping, poisoning. These all things related to the proper environmental sanitations. How we will eradicate the rodent means get a cat, use essential oils, set human traps, try hot pepper solutions, build the human trap, pack spaces, steal wool, black with duck strap. These all things comes under the most effective rodent control through the environmental sanitation. Rodent pest control in Hyderabad. Best rodent or rat pest control services by verified and trusted professionals in the Hyderabad. Pest Quite is one of the best service providers for rodent control in the Hyderabad and rat pest control. Here most effective rodent control means environmental sanitation is the correct answer. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అని ఎవరైతే ఎగ్జామ్లో అటెంప్ట్ చేశారో no, don't worry friends, environment sanitation is the correct answer. We will discuss 9th question. Temperature is elevated and not became to the normal. Question ki meaning enti ante temperature పెరుగుతుంది but not become normal. టెంపరేచర్ అనేది బాడీలో టెంపరేచర్ అనేది కంపల్సరీ పెరుగుతుంది బట్ నార్మల్ స్టేజ్కి నార్మల్ స్థితికి చేరదు. సో దీన్ని ఏమంటారు? టెంపరేచర్ ఈజ్ ఎలివేటెడ్ బట్ నాట్ బికమ్ టు ది నార్మల్. దిస్ ఈజ్ నౌన్ యాజ్. సో టెంపరేచర్ అనేది బాడీలో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ నార్మల్ స్టేజ్కి అనేది రాదు. మనం క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. టెంపరేచర్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది మీన్స్ హైపర్థర్మియా, డిక్రీజ్ అవుతుంది మీన్స్ హైపోథర్మియా. ఇంక్రీజ్ అవ్వడాన్ని హైపర్థర్మియా అంటారు, డిక్రీజ్ అవ్వడాన్ని హైపోథర్మియా అంటారు, పారాక్సియా అని కూడా అంటారు. ఇన్ కేస్ ఇంక్రీజ్డ్ ఆర్ ఎలివేటెడ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపర్ పారాక్సియా, పారాక్సియా. మన ఫీవర్లో చాలా టైప్స్ ఉంటాయి బట్ టెంపరేచర్ అనేది ఇన్ కేస్ ఎలివేట్ అయ్యి దాని టెంపరేచర్ అనేది నాట్ బికమ్ ఏ నార్మల్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్మిటెంట్ టెంపరేచర్. ఇంటర్మిటెంట్ టెంపరేచర్ మీన్స్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్, నాట్ కంటిన్యూస్ ఆర్ స్టడీ. ఇంటర్మిటెంట్ temperature means the temperature is elevated but falls to normal each day but not to falls normal each day, while in a remittent fever means intermittent fever the temperature falls each day but not to normal. These two patterns are amplitude temperature changes is more than 0.3 degrees Celsius to less than 1.4 Celsius. The most common causes for the intermittent temperature is most frequent infectious causes of intermittent fever or focal bacterial infections. Mainly infections localized to canals like UTI or biliary duct or the colon and also infections of a foreign material. Here the temperature is elevated and not become to the normal. So ఆన్సర్ ఈజ్ ఇంటర్మిటెంట్. ఎవరైతే ఇంటర్మిటెంట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ 9th క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం క్వశ్చన్ను క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మన మైండ్లోకి ఆటోమేటిక్గా మనం చదివింది కానీ మన ఇమాజినేషన్లోకి మనకు సంథింగ్ విల్ కమ్, ఏదో ఒకటి వస్తుంది మన ఇమాజినేషన్లోకి. సో దెన్ వి విల్ గివ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ 10th క్వశ్చన్. వెక్టర్ బోర్న్ డిసీజ్.
వెక్టర్ బోర్న్ డిసీజ్. వాట్ ఈజ్ వెక్టర్ బోర్న్ డిసీజ్? వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. We all knows what is vector borne disease. We have to know first. Disease, the condition will result from the infection transmitted humans to other animals by blood feeding arthropods such as mosquitoes, ticks and fleas, is called as vector-borne disease. But vector-borne diseases are human illnesses caused by the parasites, viruses and bacteria that are transmitted by vectors. For example, vector-borne diseases means includes dengue fever, malaria and Lyme disease, West Nile virus. These all things comes under the vector-borne diseases. మనకు ఆప్షన్స్లో డెంగ్యూ ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్, లైమ్ డిసీజ్, మలేరియా ఈ వీటిలో కండిషన్స్లో ఏది ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఇవన్నీ ఉండి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఎబో అంటే ఆల్ ఆఫ్ ది ఎబో వస్తుంది. బట్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ వచ్చేసి మనకు మలేరియా ఇచ్చాడు ఆప్షన్స్లో. సో మలేరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేస్ ఆప్షన్లో మలేరియా ఇవ్వకుండా మనకు డెంగ్యూ ఇచ్చినట్లయితే డెంగ్యూ ఫీవర్ ఆల్సో వెక్టర్ బోర్న్ డిసీజ్. సో ఎవరైతే వెక్టర్ బోర్న్ డిసీజ్కి మలేరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మలేరియాని ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పర్సెప్షన్ వితౌట్ external stimuli is known as. What is mean by perception? We have to know first. The ability to see, hear or become aware of something through the senses means there is nothing is there in front of some persons. They will be feel hallucination means false behavior. Here perception without external stimuli is known as automatically hallucination will come. Actually in the option hallucination is there means automatically we got answer. Hallucination or perceptual experiences that occurs in the absence of external sensory stimuli. Although hallucinations are most frequently visual or auditory in nature, they may be experienced in any sensory modality including olfactory, gustatory, tactile and vesicular. Hallucination is defined as perception of things in absence of external stimulus that is having the qualities of real perception. The external perception means perception of external stimuli known as hallucination. Perception without external stimuli is known as hallucination. ఎవరైతే హాలుసినేషన్ అనే ఆప్షన్ ఆన్సర్ చేశారో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఇల్యూషన్స్ కానీ కన్ఫ్యూజ్ అయ్యి డెల్యూషన్స్ కానీ ఎవరైనా పెట్టుంటే మిస్టేక్ చేశారు. సో విల్ డిస్కస్ నెక్స్ట్ 12th క్వశ్చన్. సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇన్ యూటరస్. వాట్ ఈస్ ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇన్ ది యూటరస్? ఈ క్వశ్చన్కి మీనింగ్ సర్జికల్ రిమూవల్ మీన్స్ గర్భాశయం. ఇక్కడ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇన్ యూటరస్ మీన్స్ గర్భాశయంలో మీన్స్ ఇన్ ది యూటరస్ ఫైబ్రాయిడ్స్ని శస్త్రచికిత్స ద్వారా ఎలా తొలగిస్తాము, శస్త్రచికిత్స నేమ్ ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు. వాట్ ఈస్ ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇన్ ది యూటరస్? Is an operation to remove fibroids while preserving in the uterus for women who have fibroid symptoms and want to have children in the future. Myomectomy is the best treatment option. Myomectomy is very effective, but fibroids can regrow in the myomectomy procedure. Myomectomy is a surgical procedure to remove uterine fibroids, also called as leiomyomas. సో ఆప్షన్లో మీకు మయోమెక్టమీ ఆప్షన్ లేదు అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ కేస్ మయోమెక్టమీ లేకపోతే హిస్టెక్టమీ ఉంది. సెకండ్ ప్రియారిటీ మయోమెక్టమీ, నెక్స్ట్ హిస్టెక్టమీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఆప్షన్లో ఇచ్చారు అని నాకు ఇంటిమేషన్ ఉంది. ఏ hysterectomy is a surgical procedure to remove the womb or uterus. Hysterectomy is a surgical procedure that removes the uterus after the surgery cannot become pregnant and no longer menstruate. Abdominal hysterectomy is an operation removes uterus through the cut in the lower belly, also called as the abdomen. A radical hysterectomy removes the whole uterus tissue on the sides of uterus, the cervix and top part of the vagina. So here surgical removal of fibroids in the uterus, correct answer hysterectomy. So ఎవరైతే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా hysterectomy ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేశారో సో ఫ్రెండ్స్ hysterectomy is the correct answer. Next we will discuss 13th question. The chest compressions death.
In CPR, we already discussed the CPR class also. We finished previously. In MCQs also related to the CPR techniques and emergency CPR classes also we conducted previously in the last previous classes. So here what is the chest compressions? CPR ఇచ్చే టైంలో what is the depth, chest compression depth అనేది మనము ఎంతవరకు ఇవ్వాలి అనేది క్వశ్చన్. యూజింగ్ ది బాడీ weight press straight down by the chest is 5 to 6 centimeters or 2 to 2.5 inches. Keeping the hands on their chest, release the chest compression and allow their chest to return into the original position. According to the 2015, this update to the CPR guidelines, depth of the chest compressions is 2 inches or 2 to 2.5 inches deep. We have to compress the chest. So compressions at the rate of 100 to 120 compressions per minute and the sternum in the center of the chest. The chest compressions depth is 5 to 6 centimeters or 2 to 2.5 inches. The depth of the chest compression for the adult victim should be at least 2 inches, no more than 2.4 inches. The depth of the chest compression for the infant at least third the depth of chest, approximately 1.5 or 1.5 inches, means 4 centimeters in the infants. In case of adults, the chest compression depth is 5 to 6 centimeters. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చెస్ట్ కంప్రెషన్స్ డెప్త్ అని అడిగారు. మనకి ఆప్షన్స్లో వచ్చేసి 5 to 6 సెంటీమీటర్స్ అడల్ట్కు మనకు అప్లికేబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ మీన్స్ 4 సెంటీమీటర్స్ ఆర్ 1/1/2 to 1.5 ఇంచెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనకు ఆప్షన్లో 5 to 6 సెంటీమీటర్స్ ఉంది. సో చెస్ట్ కంప్రెషన్స్ డెప్త్ ఈజ్ 5 to 6 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఆఫ్ మనకు చెస్ట్ కంప్రెషన్స్ రేట్ అడిగారు అనుకోండి ఎగ్జామ్లో 100 to 120 కంప్రెషన్స్ ఫర్ మినిట్. థర్డ్ సెట్లో నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు చెస్ట్ కాంప్రెషన్స్ రేషియో అడిగారు 30:2 అడల్ట్, 30 కాంప్రెషన్స్ 2 క్యూబ్ బ్రెత్స్. చెస్ట్ కాంప్రెషన్స్ డెప్త్ 5 to 6 సెంటీమీటర్స్ ఎవరు పెట్టారో ఫ్రెండ్స్ వాళ్ళకి ఆన్సర్ కరెక్ట్ అని అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ we will discuss 14th question. Spread the crops means we already discussed previous MCQs మనం more than 2000 MCQs ప్రిపేర్ అయ్యాము ఆల్రెడీ. ప్లస్ 100 వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కషన్ చేసాము. 2000 MCQస్లో ఆల్రెడీ మీరు వినుంటారు, ఆల్రెడీ క్లాసెస్ మీరు చూసుంటారు. సో ఈ స్ప్రెడ్ ది క్రాప్స్ అనే క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాము. వాట్ ఈస్ మీన్ బై స్ప్రెడ్ ది క్రాప్స్? A feeling of loyalty and pride that is shared by the members of a group who consider themselves to be different from the other people in some ways, special ways. For example, for the spread the crops, when a group, whether it is a team, club, class or squad troops, gives its members sense of cohesion or support, it has spread the crops. So సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది మనకు ఆప్షన్లో ఉంది ఎగ్జామ్లో. సో స్ప్రిట్ ది క్రాప్స్ మీన్స్ స్ప్రిట్ ది క్రాప్స్ మీనింగ్ సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీన్స్ బలము, మీన్స్ స్ట్రెంగ్త్ అనేది మీనింగ్. సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఆప్షన్లో ఎవరైతే ఆప్షన్ కరెక్ట్ అటెంప్ట్ చేశారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అని అర్థమైంది అనుకుంటున్నాను. సో సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ మనకు కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగొచ్చు, బట్ ఎవరైతే క్వశ్చన్ని అర్థం కరెక్ట్గా మీనింగ్ ఏంటి అనేది అర్థం క్లియర్గా చేసుకుంటారో ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 15. ఐడెంటిఫై ది యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. యాక్చువల్లీ మనకు కొన్ని డ్రగ్స్ నేమ్ ఇచ్చారు, ఐడెంటిఫై చేయమన్నారు. యాంటీసైకోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, మనకి ఎగ్జాంపుల్లో మన మెడికేషన్ ఏంటి అని ఇచ్చారు. ఇది కూడా మనము మెంటల్ హెల్త్ నర్సింగ్లో కానీ మోడల్ పేపర్స్లో కానీ మనం డిస్కషన్ చేసాము. వాట్ ఈజ్ మీన్ బై యాంటీసైకోటిక్స్ అనేది మనకు తెలిస్తే నెక్స్ట్ డ్రగ్స్ ఏమొస్తాయో ఐడియా ఉంటుంది. యాంటీసైకోటిక్స్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూరోలెప్టిక్ డ్రగ్స్, క్లాస్ ఆఫ్ psychotropic medication primarily used for the manage psychosis, principally schizophrenia, but also in a range of other psychotic disorders. They are also mainstay together with a mood stabilizer into the
ట్రీట్మెంట్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్. ఐడెంటిఫై ది యాంటీసైకోటిక్ డ్రగ్స్ అంటే మనకు ఆప్షన్లో ఇన్ కేస్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ వచ్చేసి క్విటిపైన్, రెస్పిరిడాన్, paliperidone, zipasidone, clozapine, haloperidol. These all things comes under the antipsychotic drugs. In case మనకు ఆప్షన్లో ఈ డ్రగ్స్లో వచ్చేసి ఏ డ్రగ్ ఉన్నా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఈ డ్రగ్స్ అన్ని ఏబిసిడి ఆప్షన్స్లో ఉండేసి ఆల్ ఆఫ్ ది ఎబో ఉన్నా కూడా మనము ఆప్షన్ డి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐడెంటిఫై ది యాంటీసైకోటిక్ డ్రగ్స్ అంటే మనకు ఆప్షన్స్లో హెలోపెరిడాల్ ఉంది. సో హెలోపెరిడాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెలోపెరిడాల్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో యాంటీసైకోటిక్ డ్రగ్స్ కింద. సో హెలోపెరిడాల్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. మోస్ట్ ప్రాబబ్లీ 3 to 4 టైమ్స్ రిలేటెడ్ టు ది యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానీ హెలోపెరిడాల్కి సంబంధించి కానీ మనం మెంటల్ హెల్త్ నర్సింగ్లో అండ్ మోడల్ పేపర్లో డిస్కషన్ చేసాము. హెలోపెరిడాల్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఈజ్ హెలోపెరిడాల్. మన క్లాసెస్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో ఎవరైతే చూసారో వారందరూ కరెక్ట్ పెట్టారని థింక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనము వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 16. హౌ మచ్ మనీ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ఫిజికల్ కెమికల్ ఎగ్జామినేషన్? క్వశ్చన్స్ ఏదైనా డిఫరెంట్ ఉన్నా కూడా ట్రై టు అండర్స్టాండ్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హౌ మచ్ మనీ అనుకోవచ్చు, అమౌంట్ అనుకోవచ్చు. మీన్స్ ఇక్కడ మనకి ఫిజికల్ కెమికల్ ఎగ్జామినేషన్ కోసం హౌ మచ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్, ఎంత శాతం మనం నీరు అవసరం అనేది మీనింగ్ ఇక్కడ. హౌ మచ్ అమౌంట్ ఆర్ హౌ మచ్ మనీ ఆఫ్ వాటర్, అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఫిజికల్ కెమికల్ ఎగ్జామినేషన్. ఫుల్లీ క్లీన్డ్ బాటిల్స్ ఆర్ buckets or jerrycans can be used for the physical test, but the container should be greater than the capacity of 4000 liters. అది వచ్చేసి వైట్ క్యాన్స్ ఉండేటివి ప్రీవియస్లీ. ఆ వైట్ క్యాన్స్ని ఈ ఫిజికల్ కెమికల్ ఎగ్జామినేషన్ కోసం యూజ్ చేసేవారు. రొటీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అనాలైసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడ్స్ డిటర్మినేషన్ ఆఫ్ parameters, color, odor, turbidity, pH, alkalinity, calcium chloride, conductivity, iron, magnesium sulfate, TDS, total dissolved solids, total hardness, and calcium and magnesium hardness. ఇవి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు. వాటర్ని ఫిజికల్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఈ ఐడెంటిఫికేషన్ ఫిజికల్ కెమికల్ టెస్ట్ ఫర్ వాటర్ అనేది మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసిన కలర్ కానీ ఆర్డర్ కానీ పిహెచ్ కానీ మెగ్నీషియం, ఐరన్, కండక్టివిటీ, క్లోరైడ్ ఇది ఎంత శాతం ఉంది అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 1 వాటర్ క్వాలిటీ టెస్టింగ్ లెవెల్ 2+ laboratory at Hyderabad and 1 level 2 laboratories at కరీంనగర్ అండర్ ది వరల్డ్. సో మనకు వచ్చేసి హైదరాబాద్లో అండ్ వరంగల్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయని చెప్తున్నాను. సో హియర్ 4000 లీటర్స్ అనేది మనకు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఉన్నట్లయితే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో కూడా చెక్ చేసుకోండి. మీరు రిమెంబర్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఆప్షన్ ఏది అటెంప్ట్ చేశారు, ఏది కరెక్ట్ ఆన్సర్ చేశారా లేదా, సో మిస్టేక్ చేశారా అనేది మీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. వింటున్నా లేకపోతే మీకు రిమెంబర్ చేసుకున్నా కూడా ఐడెంటిఫికేషన్ అవుతుంది. వన్స్ యూ రిమెంబర్ దెన్ యూ విల్ గెట్ వాట్ యూ డిడ్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. క్లాస్ ఎలా ఉందో కూడా ప్లీజ్ మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇఫ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ అబ్జర్వబుల్ సూచర్స్. ఏవైతే నాన్ అబ్జర్వబుల్ సూచర్స్ అబ్జర్వ్ అవ్వవో ఆ సూచర్ మెటీరియల్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో ఆప్షన్స్లో మనకు అబ్జర్వబుల్ ఏంటి, నాన్ అబ్జర్వబుల్ ఏంటి అనేది మనకు తెలిసినట్లయితే క్లియర్గా మనం డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేయచ్చు. మనము ఫస్ట్ నాన్ అబ్జర్వబుల్ సూచర్స్ అన్నారు కాబట్టి what are the material will comes under the non-observable sutures we will discuss. Conventional materials for non-observable sutures are linen, cotton, silk, stainless steel, wire, polyamide or nylon, polypropylene or prolene, polyethylene or corylene. సో మనకు ఆప్షన్లో వచ్చేసి ప్రొలైన్ ఉంది.
So option proline is the correct answer. Polyproline or proline. Polyproline is also called as proline non-observable suture. మనకు వచ్చేసి ఎగ్జామ్లో ఆప్షన్స్లో నాన్ అబ్జర్బుల్ సూచర్ ప్రొలైన్ ఉంది. సో ప్రొలైన్ is the non-observable suture. The various types of non-observable synthetic sutures are polyproline, polyester fiber, polymad sutures. In case ఆప్షన్స్లో అబ్జర్బుల్ సూచర్స్ ఐడెంటిఫై చేయండి అంటే మనకు వచ్చేసి అబ్జర్బుల్ సూచర్స్ కోపోలిమర్, చిటిన్, చిటోసాన్, సెల్యులోజ్, catgut, tensile strength, porosity, these all things comes under the absorbable suture material. సో మనకు వచ్చేసి నాన్ అబ్జర్బుల్ సూచర్ మెటీరియల్ని ఐడెంటిఫై చేయమన్నారు ఇచ్చిన ఆప్షన్స్లో. సో ప్రిలైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఆప్షన్లో ప్రిలైన్ వచ్చి ఉంది. సో ప్రిలైన్ అని ఎవరైతే ఆప్షన్ చేసి ఉంటారో వారికి ఆన్సర్ కరెక్ట్ అని అర్థమైంది అనుకుంటా. ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోయి నాన్ అబ్జర్బుల్ ఏంటి అని థింక్ చేసేసి తొందరలో ఐ థింక్ ఎవరో మిస్టేక్ చేసి ఉంటారు సంబడి. సో ప్రిలైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికైనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ రీనల్ బ్లడ్ ఫ్లో? వాట్ ఈస్ రీనల్ బ్లడ్ ఫ్లో? కిడ్నీకి సంబంధించింది బ్లడ్ ఫ్లో అనేది ఏం మోతాదులో అవుతుందని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. బట్ సంబడి జిఎఫ్ఆర్ అని కూడా మనకు రీసెంట్గా కీ రిలీజ్ అయిందని చెప్పేసి టైప్ చేసి పంపించారు. జిఎఫ్ఆర్ అదర్వైజ్ రీనల్ బ్లడ్ ఫ్లోనో నాకు అర్థం అవ్వలేదు. నాకు తెలిసినంతవరకు 99% రీనల్ బ్లడ్ ఫ్లో అని అడిగారని మాత్రం ఇంటిమేషన్ ఉంది. సో రీనల్ బ్లడ్ ఫ్లో means renal blood flow RBF of about 1200 ml per minute is well maintained, auto-regulated at blood pressure of 80 to 180 mm of Hg. The cortex requires 80% of blood flow to achieve the excretatory and regulatory functions, and outer medulla receives the 15%. So here in case manaku glomerular filtration rate means GFR, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అడిగారనుకోండి ఆప్షన్స్లో 120 ml, 600 ml, 1200 ml, 1300 ml ఇలా ఉందనుకోండి ఆన్సర్ ఆటోమేటికల్లీ 120 ml వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ జిఎఫ్ఆర్. బట్ రీనల్ బ్లడ్ ఫ్లో అడిగారు మనకు క్వశ్చన్. సో ఆన్సర్ 1200 ml ఫర్ మినిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. 1200 ml అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే రీనల్ బ్లడ్ ఫ్లో ఆర్ రీనల్ ప్లాస్మా ఫ్లో determined via following the equation means RBF means renal blood flow equal to RPF means renal plasma flow by hemocratic. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. రీనల్ బ్లడ్ ఫ్లో వచ్చేసి 1200 ml ఫర్ మినిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం డిస్కషన్ చేద్దాం 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం దేన్ని యూజ్ చేసి గ్యాస్ ఇంటెస్టైన్లో ఉన్న గ్యాస్ని ఎలిమినేట్ చేయొచ్చు అని ఈ క్వశ్చన్ మీనింగ్. యాక్చువల్లీ మనకు ఆప్షన్స్లో వచ్చేసి సమ్ ఎనిమాస్ నేమ్ ఇచ్చారు అని నాకు ఇంటిమేషన్ ఉంది. సో ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంత వరకు ఎనిమాస్ నేమ్ ఉంది అని ఉంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్ టు ఎలిమినేట్ ది గ్యాస్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్ మీన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ హెరిష్ ఫ్లాస్ ఆర్ a return flow enema is done on people with trouble pooping due to the intestinal gas. Cormative enema is the correct answer. Option లో cormative enema in case ఉన్నట్లయితే అది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ ది intestine means a small volume enema given to release flatters. Traditionally the enema consisted of 2 ounces of glycerin, 1 ounce of magnesium sulfate and 3 ounces of water. The combination of ingredients stimulated peristalsis resulting in the bowel movements in which feces and flatus are expelled. Another name for the cormative enema is antispasmodic enema. Other name for the cormative enema is యాంటీస్పాస్మోడిక్ ఎనిమా. మనకు ఆప్షన్లో వచ్చేసి కార్మెటివ్ ఎనిమా ఇవ్వకుండా కార్మెటివ్ ఎనిమా ప్లేస్లో ఇన్ కేస్ యాంటీస్పాస్మోడిక్ ఎనిమా ఇచ్చినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాంటీస్పాస్మోడిక్ ఎనిమా అవుతుంది. బట్ మనకు ఆప్షన్లో వచ్చేసి కార్మెటివ్ ఎనిమా ఇచ్చారు. సో విచ్ వన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్ మీన్స్ కార్మెటివ్ ఎనిమా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఇచ్చారు అనుకుంటున్నాను. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతే ఇప్పటికైనా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ 20th క్వశ్చన్. Birod's score is used for. Birod's here BIRODS
డిఎస్ కాదు ఫ్రెండ్స్, BIRADS. BIRADS score is for used for the breast cancer. It likelihood the have cancer is very low. BIRADS is for indicates to suspicious findings with the 2 to 94% of probability of malignancy. సో ఇన్ కేస్ మనకు ఆప్షన్లో మ్యామోగ్రఫీ ఉన్నట్లయితే మ్యామోగ్రఫీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బైరాడ్ స్కోర్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది మ్యామోగ్రఫీ. ద టెస్ట్ రిజల్ట్ స్కోర్డ్ బై రాడ్స్ is categories which range from the category 1 to category 6 not cancer to high cancer levels. The category 4 score indicates to suspicious findings or abnormalities. So మనకు వచ్చేసి BIRADS stands for breast imaging reporting and data system. Clearly వినండి ఫ్రెండ్స్, BIRADS BIRADS stands for breast imaging రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ అని మీనింగ్ వస్తుంది. ఇది అసెస్మెంట్స్ టూల్. మనము అసెస్మెంట్స్ టూల్ యూజ్ టు రేట్ ది రిజల్ట్స్ ఫ్రమ్ ది మ్యామోగ్రామ్ టెస్ట్. ఈ టెస్ట్ వలన మనకు మ్యామోగ్రఫీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ రేంజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది బైరాడ్స్ స్కోర్ ద్వారా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఐ థింక్ బైరాడ్ స్కోర్ అనేది ఎవరైనా కన్ఫ్యూజ్ అయి ఉంటారు, మ్యామోగ్రఫీనా లేకపోతే రిలేటెడ్ టు ది అదర్ ఆప్షన్స్ అని కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో మ్యామోగ్రఫీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూస్లీ వీ విల్ డిస్కస్ ఫ్రమ్ ది 21 క్వశ్చన్. కాంక్రియాట్స్. వాట్ ఈజ్ మీన్ బై కాంక్రియాట్స్ మీన్స్ కాంక్రియాట్స్ అంటే ఏంటి? ఆప్షన్స్లో మన కాంక్రియాట్స్ అంటే రిలేటెడ్ టు ది ఏం ఆప్షన్ అని మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. కాంక్రియాట్స్ ఈజ్ నథింగ్ బట్ జెనైటల్ అల్సర్. ఇన్ కేస్ మనకు ఆప్షన్లో జెనైటల్కి సంబంధించింది మీన్స్ రిప్రొడక్టివ్ సంబంధించి జెనైటల్ అల్సర్ కానీ రిప్రొడక్టివ్ సంబంధించి ఏదైనా ఆప్షన్లో ఉన్నట్లయితే కంపల్సరీ మనము సెకండ్ ప్రియారిటీ కానీ థర్డ్ ప్రియారిటీ తీసుకోవచ్చు. బట్ జెనైటల్ అల్సర్ అనేది ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ జెనైటల్ అల్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Genital ulcer from pancreas is painful, tender and non-indurated. Symptoms usually occur 4 to 10 days after the exposure. The lesions at the site of infection is initially a pustule that breaks down from the painful soft ulcer with the necrotic base and irregular borders. Means pancreas can cause the ulcers with soft edges to form a genital area. It may be also have swelling, pain and lymph nodes. At the lymph nodes also swelling is present. Pancreas means nothing but genital ulcer. మనము ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో ఐ థింక్ జెనైటల్ అల్సర్ మోస్ట్ కామన్లీ ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. కాంక్రియాట్స్ మీన్స్ జెనైటల్ అల్సర్ అని ఇప్పటికైనా అర్థమైందని నేను థింక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 20. విచ్ వేరియబుల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ స్టడీ. మనకి ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి నాట్ ఉంది. కొంతమంది నాట్ అనేది మైండ్లోకి తీసుకోకుండా డైరెక్ట్ విచ్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది రీసెర్చ్ స్టడీ అని డైరెక్ట్ చూసిన వెంటనే ఆప్షన్స్ సేవ్ చేసేస్తారు. ఆన్సర్ సేవ్ చేయడం కానీ మార్క్ చేయడం కానీ ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం OMR షీట్లో బబ్లింగ్ చేయడం కానీ ఇలా మిస్టేక్ చేస్తారు. సో మనం క్వశ్చన్ అనేది క్లియర్గా చదవాలి. నాట్ ఉందా లేకపోతే నాట్ అనేది తీసేస్తే మీనింగే చేంజ్ అయిపోతుంది. విచ్ వేరియబుల్ మీన్స్ విచ్ వేరియబుల్, మనము విచ్ వేరియబుల్ని రీసెర్చ్ స్టడీ కింద యూజ్ చేస్తామనేది మీనింగ్ వస్తుంది. ఇన్ కేస్ నాట్ యాడ్ చేస్తే విచ్ వేరియబుల్ ఈజ్ నాట్ యూజ్డ్ మీన్స్ ఏ వేరియబుల్ని మనం రీసెర్చ్ స్టడీ కోసం యూజ్ చేయమని మీనింగ్ వస్తుంది. ఏవైతే మనము రీసెర్చ్ స్టడీకి యూజ్ చేయమో అవి ఆటోమేటిక్గా వేరియబుల్స్ నాట్ యూజ్డ్ వేరియబుల్స్ అని మీన్స్ ఆటోమేటిక్గా నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ స్టడీ కిందికి వస్తుంది. సో విచ్ వేరియబుల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ స్టడీస్ మీన్స్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ రీసెర్చ్ దాట్ lacks the manipulation of the independent variable control of extraneous variables through the random assignment or both. There are three broad types of non-experimental research. Those are single variable research focuses on single variable rather than relationship between the variables. ఇక్కడ ఆన్సర్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఎలా అంటే the research that lacks
of the manipulation of independent variable controls of extraneous variables through the assignment, random assignment. మనకి ఆప్షన్స్లో ఎక్స్ట్రేనియస్ అనే ఆప్షన్ ఉంది, ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ అనే ఆప్షన్ ఉంది. సో which variable is not used for the research study means extraneous variable. What is mean by extraneous variable? Any variable is not being investigated that has the potential to affect the outcome of research study is known as extraneous variable. సో మనము రీసెర్చ్ స్టడీలో ఏ వేరియబుల్ టైప్ని యూజ్ చేయము మీన్స్ అంటే ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ని మనము రీసెర్చ్ స్టడీలో యూజ్ చేయమని మీనింగ్. సో ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ అనేది ఆప్షన్లో ఉన్నట్లయితే అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూస్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈజ్ సోషియల్ ఫోబియా? ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్లో డిస్కషన్ చేసాము, మెంటల్ హెల్త్ నర్సింగ్లో అండ్ ఆల్సో రిలేటెడ్ టు ది మోడల్ పేపర్స్ ఆల్సో వి డిస్కస్డ్ రిలేటెడ్ టు ది నాట్ సోషియల్ ఫోబియా, రిలేటెడ్ టు ది ఆల్ ఫోబియాస్ కంటిన్యూస్లీ అప్రాక్సిమేట్లీ 4 to 5 times we discussed రిలేటెడ్ టు ది ఫోబియాస్లో నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫోబియా మీన్స్ ఫియర్, మీన్స్ భయం. సోషల్ మీన్స్ సొసైటీ. ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆర్ టాకింగ్ విత్ స్ట్రేంజర్స్ ఇన్ ది సొసైటీ ఈజ్ కాల్డ్ యాజ్ సోషల్ ఫోబియా. ఫియర్ దట్ అదర్స్ విల్ నోటీస్ దట్ యూ లుక్ anxious. Fear of physical symptoms that like sweatings, embarrassment, blushing, trembling and having a shaky voice. Awareness of doing things and speaking to people out of fear of embarrassment. These all things comes under the social phobia. Social phobia is underlying phobia, fear in the social situations. Some of fears commonly aroused by the social situation can be includes worry that others will notice, physical symptoms, anxiety. Just now I said sweatings, blushing and stammering. These all things comes under the social phobia. Social phobia meaning ఏంటి అంటే ఫియర్ ఇన్ ది సోషల్ సిచ్యువేషన్స్. ఐ థింక్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు అనుకుంటున్నాను. మన క్లాస్ ఎవరైతే విని ఉంటారో వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమైంది, ఆల్రెడీ అటెంప్ట్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఆర్ రిటర్న్ అకార్డింగ్ టు. రిలేటెడ్ టు ది రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ కూడా మనం ప్రీవియస్లీ నర్సింగ్ ఫౌండేషన్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. రిలేటెడ్ టు ది మోడల్ పేపర్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో కూడా మనం డిస్కషన్ చేసాము. రిటర్న్ రిపోర్ట్స్ ఆర్ టు బి రిటర్న్ వెన్ ది ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ బై సెవరల్ పర్సనల్ ఇష్యూస్. దీస్ ఆర్ permanent values. Records contain written evidence of the activities of an organization in the form of letters, circulars. What are the records and reports in the hospitals means? For example, admission record, discharge record, inpatient, outpatient, medication book, and also procedure books, and also census book. These all things comes under the records and reports book written according to the hospital policy. So hospital policy అనేది ఆప్షన్లో ఉన్నట్లయితే అది క్లియర్గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిలేటెడ్ టు ది సెన్సస్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కషన్ చేసాము. రికార్డ్స్ ఇన్ అన్ అకౌంట్ ఆఫ్ సంథింగ్ రిటర్న్ టు perpetuate knowledge of events. Records and reports and indispensable aids to all who are responsible for giving best possible service to individual, families, community. Good reports and records time savers. Records and reports are keeping for the hospital policy. According to the hospital policy, we have to record and report each and everything. I think ఇది కూడా క్లియర్గా ఈజీ క్వశ్చన్ మనం ప్రీవియస్ డిస్కషన్ చేసాము, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ 25th క్వశ్చన్. ఫియర్ ఆఫ్ హైట్స్. సైకియాట్రిక్ సంబంధించి ఫోబియాస్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను ఫోబియాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫోబియాస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాను, బట్ మనకి ఇక్కడ వచ్చేసి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎవరైతే మన క్లాసెస్ విన్నారో, ఫోబియాస్ గురించి ప్రిపేర్ అయ్యారో వాళ్ళ లక్ అని అనుకుంటున్నాను. Fear of phobias means acrophobia, nothing but acrophobia, acrophobia. Acrophobia is a mental health condition in which the individual experiences intense fear of heights. It's a type of anxiety disorder. A person with acrophobia
experiences intense fear and anxiety when they think of tall heights or are poisoned at a significant heights means related to the heights. Fear of heights is called as acrophobia. The medical term is used for the fear of heights is acrophobia. మనకు వచ్చేసి క్లాస్ట్రోఫోబియా టైప్స్ వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి. acrophobia, aerophobia, claustrophobia, driving phobia, insectophobia, hypochondria, and zoophobia, erythrophobia. These all things, social phobia, these all things comes under the phobias, types of phobias. ఇక్కడ వచ్చేసి ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే acrophobia. Next we will discuss continuous question number 26. Which of the following is not mentioned? Not is there, not involved in the యూనిసెఫ్లో ఇన్వాల్వ్ లేనిది ఏంటి? ఆప్షన్లో వచ్చేసి నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యూనిసెఫ్ మీనింగ్ ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. యూనిసెఫ్కి సంబంధించింది మీనింగ్ ఏంటి ఐడెంటిఫై మనకు తెలిస్తే యూనిసెఫ్కి నాట్ రిలేటెడ్ టు ది ఆప్షన్స్ ఏముందో అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో యూనిసెఫ్ మీన్స్ UNICEF మీన్స్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. యూనిసెఫ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రీసెంట్ స్టడీ సజెస్టెడ్ దట్ ఇనిషియేటివ్ ఏబుల్ టు క్విక్లీ ప్రొవైడెడ్ హై క్వాంటిటీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఆర్ fragile settings. So family planning is not comes under the UNICEF. UNICEF means United Nations International Children's Emergency Fund and meaning. So United Nations International Children's Emergency Fund is established in the year of 1946. క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యూనిసెఫ్. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ పిక్ కరెక్ట్ ఆన్సర్ మన ఆల్రెడీ విజిబుల్ అవ్వాలి. క్లిప్ వచ్చేసి మిక్స్ అయింది. సో ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యూనిసెఫ్ మీన్స్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ యాక్ట్ కానీ సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ విచ్ వన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యూనిసెఫ్ మీన్స్ క్లియర్ కట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మనకు యూనిసెఫ్లో ఇన్వాల్వ్ లేదు, నాట్ ఇన్వాల్వ్డ్ అని ఉంది. క్వశ్చన్ క్లియర్గా ఫస్ట్ చదవండి, ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ థింక్ అందరు కరెక్ట్ పెట్టారనుకుంటున్నాను, మీన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేశారు, కరెక్ట్ టిక్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ కంటిన్యూస్ క్వశ్చన్ 27 క్వశ్చన్ నెంబర్ 27. Nicotinic acid also called as niacin, nothing but nicotinic acid is deficiency is మనకి ఏంటి, వైటమిన్స్ వచ్చేసి ఏంటి, మినరల్స్ వచ్చేసి ఏంటి, వైటమిన్స్ నేమ్ అదర్ నేమ్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ వైటమిన్ B12 అదర్ నేమ్ ఏంటి, సైనోకోబాలమైన్. వైటమిన్ నికోటినిక్ యాసిడ్ అంటే మీన్స్ నియాసిన్, అదర్వైజ్ ఆల్సో కాల్డ్ as నియాసిన్. వైటమిన్ B3 అదర్ నేమ్ ఆల్సో నికోటినిక్ యాసిడ్ అనేది మనకు క్లియర్ పిక్చర్ అనేది మనకు తెలిస్తే క్లియర్గా ఆన్సర్ చేస్తాము. నికోటినిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఆఫ్ నియాసిన్ రిజల్ట్స్ ఇన్ పెల్లగ్రా, నథింగ్ బట్ పెల్లగ్రా అనేది మనకు ఆప్షన్లో ఉన్నట్లయితే మీరు క్లియర్గా కరెక్ట్ ఆన్సర్ చేశారు అని అర్థము. మీరు పెల్లగ్రా అనే ఆన్సర్ మీరు ఇచ్చారు అని అంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. పెల్లగ్రా వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ 250 years ago by the Spanish physician Don Gaspar. It is characterized by the dermatitis, diarrhea, dementia, and eventually death is not treated by the giving niacin. This is why it is called as 3D syndrome or 4D syndrome disease. That's why it is due to the deficiency of vitamin B3, which occurs naturally in food. Used as medicine, it can be improve the levels of blood fats, lipids such as cholesterol and ట్రైగ్లిజరైడ్స్. హియర్ నికోటినిక్ యాసిడ్ వలన మనకు ఏ డెఫిషియన్సీ వస్తుంది అంటే పెల్లగ్రా అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో మనకు పెల్లగ్రా ఉన్నట్లయితే ఎవరైతే పెల్లగ్రా అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోయి నికోటినిక్ యాసిడ్ సంబడి ఏం చేశారు అంటే ప్రాసెస్లో ఫస్ట్ అన్ని ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసి టైం ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అని మిస్టేక్ అవ్వకుండా మళ్ళీ చెక్ చేసుకోవడానికి సర్చ్ చేస్తూ మళ్ళీ ఆన్సర్స్ అనేది మళ్ళీ రీసెట్ చేస్తూ కానీ కొంతమందికి సిస్టమ్ అనేది షట్ డౌన్ అవ్వడము, ఎర్రర్ అవ్వడం కూడా జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
సో మీకు వచ్చేసి ఇప్పుడు నికోటినిక్ యాసిడ్ మీన్స్ నియాసిన్. నియాసిన్ నథింగ్ బట్ వైటమిన్ D3. డెఫిషియన్సీ ఆఫ్ నికోటినిక్ యాసిడ్ ఈజ్ పెల్లగ్రా అని క్లియర్గా అర్థమైంది అనుకుంటారు. పెల్లగ్రా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. We will discuss next question, 28th question. In infants, common injection site is. In infants, injection site, commonly we are using the injection site. Which injection site we are using? మనకు ఆల్రెడీ నేను anatomy and physiology, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఆల్సో ఫస్ట్ ఎయిడ్ క్లాస్లో కూడా రిలేటెడ్ టు ది ఇన్ఫాంట్స్ ఇంజెక్షన్ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. Common injection site is anterolateral thigh is the preferred site for the IM injection in the infants under 12 months of age. Medication are injected into the bulkiest part of the anterolateral thigh is also called as vastus lateralis. Vastus lateralis thigh muscle, which is the junction of the upper and middle third of the this muscle. ఎవరైతే ఇన్ఫాంట్స్కి కామన్ ఇంజెక్షన్ సైట్ వచ్చేసి ఐఎం యాంటీరోలాటరల్ థై ఆప్షన్ ఉన్నట్లయితే యాంటీరోలాటరల్ థై అవుతుంది. అదర్వైజ్ వాస్టస్ లాటరలిస్ అనే ఆప్షన్ ఉన్నట్లయితే వాస్టస్ లాటరలిస్ అనే కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇన్ఫాంట్స్కి మోస్ట్ కామన్ ఇంజెక్షన్ సైట్ వచ్చేసి మనము వాస్టస్ లాటరలిస్ మజిల్కి థైకి ఇస్తాము. సో thigh is the correct answer. Anterolateral thigh or vastus lateralis is the correct answer. మనం డిస్కషన్ చేసాము అంటే న్యూగా ఛానల్ ఎనీబడి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిస్ అయిన ఉంటారు క్లాసెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చు, రీచెక్ చేసుకోవచ్చు. క్లియర్గా నేను చెప్పానా లేదా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చెప్పాను, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అని అంటున్నాను. కాబట్టి కొంతమందికి న్యూ టు దిస్ ఛానల్ ఎవరైతే న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో యూ క్యాన్ చెక్ ఇట్ వన్స్ ప్రీవియస్ క్లాసెస్ MCQs కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ హార్మోన్ ప్రివెంట్స్ ఓవ్యులేషన్? Nothing but directly I am explaining answer. Easy question only, that's why I am explaining. Progesterone is the correct answer. Progesterone is primarily responsible for the preventing pregnancy. The main mechanism of action prevention of ovulation. They inhibit follicular development and prevent ovulation. Progesterone negative feedback works to the hypothalamus to decrease the pulse frequency of the gonadotropins releasing hormone. Estrogen suppress the FSH, follicular stimulating hormone. FSH means follicular stimulating hormone, preventing development of demominate follicle. The ultimate leads to the ovulation. Progesterone will suppress the LH. LH means luteinizing hormone. Here which hormone will prevent the ovulation means ఆప్షన్లో మనకు ప్రొజెస్టిరాన్ అని ఉన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ప్రొజెస్టిరాన్ అవుతుంది. ఇన్ కేస్ ఈస్ట్రోజన్ సెకండ్ ప్రయారిటీ ఈస్ట్రోజన్ కూడా వస్తుంది, బట్ ప్రొజెస్టిరాన్ ఉన్నట్లయితే ప్రియారిటీ ప్రకారం మనము విచ్ ఆఫ్ ది హార్మోన్ ఇస్ ప్రివెంట్స్ ది ఓవ్యులేషన్ మీన్స్ ఆటోమేటికల్లీ ప్రొజెస్టిరాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీ పేపర్ కాదు ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ ఫస్ట్ సెట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ విల్ బీ హార్డ్ పేపర్స్ ఓన్లీ. మనం ఈజీ అనుకుంటాము, ఎవరు మనకు ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసి మనకు ఫ్రీగా జాబ్ ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. సో ఈజీ క్వశ్చన్ అని ఈజీ పేపర్ అని థింక్ చేయకండి. మనము డీప్గా థింక్ చేసినట్లయితే క్వశ్చన్ని అర్థం చేసుకున్నట్లయితే కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ప్రియారిటీ అకార్డింగ్ టు ప్రియారిటీ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అలా మనం థింక్ చేసినట్లయితే మనకు ఏది ఈజీ ఏది హార్డ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఈజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి మనకైతే ఫ్రీగా ఎవరు జాబ్ ఇవ్వరు, అది మాత్రం ఫస్ట్ థింక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రొజెస్టెరాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. A person written a statement and signed and mentioned date is which type of document? క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పర్సన్ రిటన్ ఏ స్టేట్మెంట్, ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ని రాశారు, సైన్డ్ అండ్ మెన్షన్డ్ డేట్, సిగ్నేచర్ చేశారు, డేట్ మెన్షన్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ పర్సన్ రాసిన స్టేట్మెంట్కి సైన్ సిగ్నేచర్ చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ కిందికి వస్తుంది? ఆర్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీగల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. మనకు ఆప్షన్లో
లీగల్ డాక్యుమెంట్ ఉన్నట్లయితే క్లియర్గా లీగల్ డాక్యుమెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లీగల్ డాక్యుమెంట్ ఈజ్ వన్ దట్ అవుట్లైన్స్ అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ parties that has been signed by mutual assent and all other respects can be relied upon the court. Legal document is called as కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్. ఈ క్వశ్చన్ కూడా నర్సింగ్ రీసెర్చ్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. రిలేటెడ్ టు ది లీగల్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ గురించి మనము నర్సింగ్ రీసెర్చ్లో డిస్కషన్ చేసాము. కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as legal documents. So here a person written a statement and signed and mentioned date is which type of documents అంటే మనకు ఆప్షన్లో ఉన్న లీగల్ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో హియర్ లీగల్ డాక్యుమెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 30 క్వశ్చన్స్ మనము సెషన్ 1లో డిస్కషన్ చేసాము. సో టిల్ నౌ వి డిస్కస్డ్ రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి 2023 కీ పేపర్ సెషన్ 1 ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వితౌట్ ఆప్షన్స్ మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము 30 క్వశ్చన్స్. ఫర్దర్ క్వశ్చన్స్ we will discuss in the next class related to the session 1. Once we finished session 1, we will continue session 2 and session 3 also. So please wait little bit time. It will takes for the little bit time for the session 2 and session 3. Next class we will discuss after finishing the session 1. We will discuss session 2 and session 3 also. So please wait for some time those who are attended session 2 and session 3. Those who are attended session 2 and session 3, I will explain clearly after the finishing of session 1. Thank you so much friends. Anybody here new to this channel, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. click on the bell icon for further notification and please share your opinion in comment section. Any doubt you can ask in comment section. Give a like and share the video to your friends. Stay tuned friends, keep watching.